హలో ఫ్రెండ్స్, ఈ వీకెండ్ ఫామ్లో కొంచెం కష్టంగానే వచ్చానండి. ఈ వీక్ నేను ఎలా అయితే వచ్చానో అలానే జరిగిందండి. ఏం జరిగిందనేది మీకు ఈ వీడియోలో చెప్తానండి. పని అయితే అవ్వలేదు, కానీ వచ్చినందుకు ఈరోజు పని చేయలేకపోయానని కొంచెం బాధేసిందండి. ఎందుకంటే ఫుల్ వర్షం మేము వచ్చాక. ఇదేంటంటే ఫస్ట్ రాకీ అనుకున్నామండి, మళ్ళీ ఇంగ్లీష్ పేరు ఎందుకు లేనేసి భైరవ అని పెట్టాము. భైరవ అంటే కాలభైరవ అని పురాణాల్లో కూడా ఉంది కదండి, అందుకని అది అనుకుంటుంది. ఇదైతే రమ్మని చీర పట్టుకొని లాగుతుందండి, ఇంటికి వెళ్దాం పదా అనేసి. అదిగోండి నేను వస్తుండేసరికి అది కూడా వెళ్తుంది, చూస్తూ వెళ్తుంది. నేను వస్తున్నానా రావట్లేదని చూస్తూ వెళ్తుందండి. ఇది మటుకు బాగా కనెక్ట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అది ఎక్కడికంటే ఈ కోళ్ళు ఉన్నాయి కదా, ఇదంతా తిరుక్కుంటూ వెళ్తుందండి రూమ్ దగ్గరికి. చూడండి, వాటన్నిటిని కదిలించుకుంటూ చూసుకుంటూ వెళ్తుంది. ఇక్కడేమో కోడి పిల్లలు మొన్న ఈ కుక్క పిల్లతో వేసాం కదండి, అవి కోడి పిల్లలు. ఇంకా చూడండి, వాటితోటైతే ఇది ఫ్రెండ్లీగానే ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, ఇవి 15 days బ్యాక్ వేసిన నారండి. చూడండి, గోంగూర, మునగ, చుక్కుడు, నేతిబీర అన్నీ చాలా వరకు అయితే వచ్చాయండి. ఇంకా నెక్స్ట్ వీక్ ఇక ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేతిబీర అండి. ఇంక ఇటు సైడ్ అంతా ఎర్ర తోటకూర వేసానండి. గ్రీన్ తోటకూర కొంచెం తక్కువే వచ్చింది, ఎర్ర తోటకూర కొంచెం బెటర్ అండి, చాలా వరకు అయితే వచ్చాయి. వీటన్నిటిని కూడా ఒకటే ప్లేస్లో ఉంచకుండా అక్కడొకటి వేద్దామని ప్లాన్ చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ చూడండి, బయట అప్పటికప్పుడే వాతావరణం మారిపోయింది. పైనంతా చూడండి ఎలా మబ్బులు కమ్మేసుకున్నాయో. వర్షం కూడా ఆల్రెడీ ఒకసారి వచ్చి ఆగిపోయిందండి. ఈరోజు వెళ్ళినందుకు కూడా ఏం పని అవ్వకుండా ఈ వర్షం ఆపేసిందండి. అందుకే కొంచెం పని బ్రేక్ పడింది. ఇదిగోండి, వర్షం స్టార్ట్ అయింది, కనిపిస్తుంది కదా మీకు. ఈ వారం అయితే ఎక్కువ పని అయితే చేయలేదండి, ఊరిక అప్డేట్ ఇచ్చుకుంటూ కొన్ని పోసానండి, నార్లు పోసాను. కొన్నేమో ఇంట్లోంచి తీసుకొని వెళ్ళినవి కొన్ని నాటాను. చూడండి, పైన మబ్బు ఎంత నల్లగా కమ్మేసిందో చూడండి. ఈలోపు వర్షమే పడింది ఫుల్గా. ఇంక ఇదంతా చూడండి అట్లా ఆగిపోతున్నాయండి వర్షం నీళ్ళు. చూడండి, ఇదంతా వర్షంతో. కాకపోతే చూసేదానికి చాలా బాగుంది, కానీ వాతావరణం నాకు వెళ్ళిన పని అవ్వలేదని కొంచెం టెన్షన్ పడ్డాను. ఈ వీక్ అయితే రెస్ట్ తీసుకున్నట్టేనండి. ప్రతి వారం వెళ్తే మటుకు చాలా పని చేసుకొని వస్తాను, కాకపోతే పని అవ్వలేదనే టెన్షన్, కానీ కొంచెం రెస్ట్ దొరికిందనే హ్యాపీనెస్ కూడా ఉంది. ఇంక ఇటు చూడండి, శ్రీలంకన్ లిల్లీ అండి, ఇది కొంచెం ఎంత పెద్దగా అయిందో. ఇంకా నెక్స్ట్ ఈ పపాయ అండి, ఈ వెరైటీ అయితే బాగా వచ్చింది, పూత కూడా స్టార్ట్ అయింది దీనికి. ఇదైతే రీసెంట్గా పెట్టిన మ్యాంగో వెరైటీస్లో ఒకటి, ఇదొకటి అదొకటి. ఇంక ఇక్కడ చూడండి, కోడి పిల్లలు, కోళ్ళు అన్నీ ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. ఫ్లైట్ అయితే మాకు 10 minutesకి ఒకసారి కాదండి, 5 minutesకి ఒకసారి వెళ్తూ ఉంటుంది. ఈ డైరెక్ట్ లైవ్ మీకు వీడియోలో మాట్లాడదాం అనుకుంటాను, కానండి 5 నిమిషాలకు ఒకసారి ఫ్లైట్లు వెళ్తూ ఉంటాయి, వాటి సౌండే ఎక్కువ అనిపిస్తుంది. చూడండి, ఈ భైరవ ఎలా ఆడుకుంటున్నాడో. దీనికి భైరవ అని పెట్టామండి, ఇంక ఇంగ్లీష్ పేర్లు ఎందుకులే అనేసి తెలుగు పేరే పెట్టాము. ఇంక ఇటు వచ్చేసరికి ఈ పూలండి, పూలు చాలా వరకు అయితే తక్కువే ఉన్నాయండి, తీసుకొని వెళ్ళాలి. ఎక్కువ చామంతులు అవి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. చూడండి, పూత స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కొబ్బరి మొక్కలు. ఇంకా ఇదైతే లాంగ్ హనీ మల్బరీ అని తెప్పించాను. ఇది కూడా 3 years ప్లాంట్. చూడండి, లాంగ్ హనీ మల్బరీ ఈ వీకే స్టార్ట్ అయింది. 2 times ఆకులు తీసేసి పైన చివర్లు కట్ చేస్తే ఇప్పుడు ఈ 4 monthsకి గాను ఇప్పుడు వచ్చిందండి పూత. ఇంకా పూత స్టార్ట్ అయింది, మనకు హార్వెస్టింగ్ కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచి. ఇంక ఈ మామిడికాయ కూడా చూడండి ఒక్కటి వచ్చింది. ఇంక ఇవి లాస్ట్ వీక్ పెట్టిన గులాబీ మొక్కలండి, పక్కన ఫామ్ వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా, ఆ మొక్కలు. కొత్త చిగుళ్ళు కూడా వచ్చాయి. ఇదంతా నేరేడు మొక్క అండి. ఈ మొక్కకైతే మొత్తం
మొత్తం అసలు కొత్త చిగుర్లతో నిండిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చిగుర్లు ఫుల్ వస్తాయండి. ఇంకా నెక్స్ట్ ఎండాకాలం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ నేరేడుకాయలు. ఇంకా ఇక్కడ ఇది కాక్టైల్ లెమన్ అని వాళ్ళు పేరు రాసి పంపించారండి. అది ఏంటో నాకు అర్థం కాలేదు. అయినా కానీ చూడండి ఎంత పూతతో వచ్చిందో. ఇదేమో సీమ చింత అండి. ఇదంతా బర్డ్స్ కోసం అని తెప్పించాను. మనం కూడా తినొచ్చులేండి, కాకపోతే నేను బర్డ్స్ మైండ్లో పెట్టుకొని తెప్పించాను. ఇంక ఇక్కడ ఇంకొక నిమ్మ మొక్క అండి. చూడండి పూత, కాత, మళ్ళీ కొత్త చిగుర్లు అంతా బాగా భూమిలోకి సెట్ అయిందండి. ఇది ఇంకొక నిమ్మ మొక్క అండి. ఇదైతే ఇంకా చెప్పనక్కర్లేదు, పెద్ద పెద్ద సైజులో ఈ కాయలు వస్తున్నాయండి. ఇది సీడ్లెస్ నిమ్మ అనుకుంటున్నానండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. లోపల అయితే ఒక కాయ అయితే బాగా పెద్ద సైజులో వచ్చింది. ఒక 20 to 25 కాయలు అయితే ఉన్నాయి. ఇది కూడా ఒక 20 days తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇంక ఇక్కడ జామ పూత అండి. ఇది కూడా 3 years ప్లాంటే. దీనికి కూడా ఫుల్ పూత వచ్చేసింది. ఇది కూడా ఒక 15 to 20 daysలో మనం హార్వెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది చాలా అంటే చాలా పూత వచ్చిందండి. చూడండి ఎంత పూత వచ్చిందో. ఇంకా నెక్స్ట్ మన ప్లస్తో పాటు మైనస్లు కూడా చెప్పుకోవాలి కదండి. ఇక్కడైతే బీస్, బటర్ఫ్లైస్ అస్సలు లేవండి. అస్సలు లేక పాలినేట్ అవ్వట్లేదు. కాయలు చాలా కాయలు వస్తున్నాయి కానీ వేస్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను ఈరోజు కొన్ని హ్యాండ్ పాలినేషన్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను. ఇది వర్షం వచ్చిన ముందు రోజు సాటర్డే రోజు అండి ఈ పని. సాయంత్రము ఇంకా వర్షం కొంచెం తగ్గాక కొంచెం గ్యాప్ ఇచ్చాక ఈ పని చేశాను. హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నానండి. వీడియో తీసేవాళ్ళు లేక ఒక చేత్తోటే అలా హ్యాండ్ పాలినేషన్. ఆ పిందెతో ఉన్నదేమో ఆడ పువ్వు అండి. ఇది పిందె లేనిది మగ పువ్వు. దీంతో దాన్ని అలా జస్ట్ లైట్గా రబ్ చేస్తే చాలు. ఇంక ఇక్కడ అండి బాటిల్, రౌండ్ బాటిల్ కదండి, రౌండ్ సొరకాయ. అవి చూడండి వేస్ట్ అయిపోతున్నాయి. ఆ కాయలన్నీ పాలినేట్ అవ్వక అలా వాడిపోతున్నాయి. ఇప్పుడు దీనికి కూడా పాలినేట్ చేస్తాను, చూద్దాం నెక్స్ట్ వీక్. ఇంకా బీరకాయలు కూడా అంతేనండి. బాగా పువ్వులు వస్తున్నాయి, విచ్చుకుంటున్నాయి. కానీ ఇంక ఇది కూడా హ్యాండ్ పాలినేషన్ చేశాను. ఒక 2 కాయలు చూడండి. ఇది కూడా పువ్వు విచ్చుకునింది. ఇది బీరకాయ ఆడపువ్వు అనమాట. ఇది మగ పువ్వు. దీంతో పాలినేషన్ చేశాను. ప్రతిదానికి హ్యాండ్ పాలినేషన్ చేయాలంటే కష్టం కదండి. అందుకే ఈసారి నెక్స్ట్ వీక్ వెళ్ళేటప్పుడు చామంతి మొక్కలు, బంతి మొక్కలు తీసుకొని వేద్దాం అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడ లాస్ట్ టైము ఇంటి పక్కన వేసి కొంచెం ప్లేస్ ఉంటే అందులో మట్టేసి ఇలా చేసామని చెప్పాను కదండి. చూడండి ఇవన్నీ ఇలా వేశాను. ఇంకా ఇది బాత్రూమ్ అండి. ఇక్కడ పక్కన కొంచెం స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్లో కొన్ని డెకరేషన్ ఐటమ్స్ వేసాము. ఇంక ఇక్కడ స్పైడర్ ప్లాంట్స్ ఇంట్లో బోల్డన్ ఉంటే అవన్నీ తీసుకుని వెళ్ళి అలా పెట్టానండి, పక్కన బాగా అందంగా వస్తాయి అనేసి. ఇంక ఇక్కడ లిల్లీ అండి, రజనీగంధ అంటారు కదా, అదంతా స్ప్రెడ్ అవుతుందని అంత గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే అవి పిల్లకలు పుట్టి పెద్దగా అవుతాయి కాబట్టి. ఇంకా చూద్దాం, పక్కనంతా కూడా ఇలాంటి మొక్కలే వేసామండి. ఇది రబ్బర్ ప్లాంట్. ఇది దీని పేరు తెలియదు కానీ ఇది మంచిగా అందంగా ఉందండి. ఇది కొత్తగా తెచ్చిన ఎలోవెరా మొక్క. ఇంక పింక్ పాంగ్, రెడ్ పింక్ పాంగ్, ఇంకా ఇది రాధా మనోహరం, ఇదేమో తూజా ప్లాంట్ అంటారు కదండి, అటు ఇటు. కానీ చాలా డైరెక్ట్ చూస్తే చాలా అంటే చాలా లుక్ వచ్చేసిందండి ఈ మెట్లు పక్కన. ఇంక ఇవన్నీ బాగా సెట్ అయిపోయాయండి. చూడండి పూతలు అలా వచ్చి. ఇది కోలియస్ అండి. ఇంక ఇది ఈ పక్కన అయితే ఇది సన్నజాజి మొక్క అండి. ఇది చూడండి పూతలు స్టార్ట్ అయిపోయినాయి, చాలా పూలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా పైదాకా పాకడానికి అలా సెట్ చేసామండి, 2 తీగలు కట్టి అలా వదిలేసాము. ఇంకా ఇక్కడ దూరం నుంచి చూపిద్దామని ఇంటి ముందు. కాకపోతే ఇవన్నీ కూడా పెద్దగా అయితే కానీ మనకు క్లియర్గా అర్థం కాదండి చూసే వాళ్ళకి. ఈ వర్షం పడి నన్ను ఎలా డిసప్పాయింట్ చేసిందో, కరెంటు పోయిందండి. పవర్ పోయేసరికి ఇంకా మా అమ్మ 3-4 hours కరెంటు పోయింది.
కరెంటు పోయిందనేసి మా అమ్మ ఇంకా కట్టెలు పొయ్యి అప్పటికప్పుడు వర్షం పడుతుందనేసి ఇంటి పక్కన కొంచెం స్పేస్ ఉంటే ఆ స్పేస్లో పెట్టి పిల్లలకి లేట్ అయిపోతుందనేసి, ఏం కాదమ్మా వాళ్ళు లేటుగానే తింటారంటే ఊరుకోలేదండి. ఒక 4 hours వెయిట్ చేసింది పవర్ రాకపోయేసరికి. అలా కట్టెలు అప్పటికప్పుడు కొట్టి పిల్లలకి ఎగ్ కర్రీ చేద్దామని అలా సెట్ చేస్తుందండి. నానేమో టార్చ్ చేశారు, ఇంకా పొయ్యి వెలిగిస్తుంది. ఎంతైనా అప్పటి ఫుడ్ వేరు కదండి. అప్పటోళ్ళు వీళ్ళు ఉన్నంత స్ట్రాంగ్ మేమున్నంత స్ట్రాంగ్ ఇప్పుడు జనరేషన్ ఉండదు లేదండి. ఇదిగోండి పవర్ అలా వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతుంది చూడండి. పవర్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుందండి. ఇంకా 4 hours రాలేదండి. చూడండి ఇలా ఎగ్ ఫ్రై చేసేసింది. ఇంకొక మాట అండి, ఒక తల్లి మనసు ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుందండి. ఎవరమైనా తల్లే కదండి. పాపం పొద్దున్నుంచి కష్టపడుతూనే ఉంటుంది. అయినా కానీ మళ్ళీ నైట్ మేము వెళ్ళామంటే ఇంకా మాకు వంటల దగ్గరే ఆమెకు టైం సరిపోతుందండి. ఇంకా ఏ పని చేయడానికి, ఎందుకంటే ఏదో ఒకటి చేసి పెట్టాలని ఆశ ఉంటుంది. అలా ఈరోజు గడిచిపోయిందండి. సాటర్డే రోజు వర్షం పడిందని ఎంత హ్యాపీగా ఉన్నామో, పని అవ్వలేదని ఎంత బాధగా ఉన్నానో, అసలు సాటర్డే అంతా అయితే మిక్స్డ్ ఫీలింగ్స్తో గడిచిపోయిందండి. కానీ పర్వాలేదు, ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని అనుకుంటాను. ఈ పవర్ కట్ అవ్వడం కూడా ఒక మైనస్ అండి. 4 hours అంటే ఇంకా చాలాసేపు అసలు బయటే కూర్చున్నాం అట్లా టార్చ్ చేసుకొని. ఇంకింతే అండి, ఇలా సరదాగా గడిచిపోయిందండి. కానీ నాకైతే ఒక పక్క పని అవ్వలేదని చాలా బాధలో ఉంది. అప్పటికప్పుడు అనుకున్న ఐడియా అండి, సర్లే ఇది కూడా వీడియో తీసి పెడదాము అని చెప్పి ఈ వంటది కూడా వీడియో పెట్టానండి. చీకట్లో కూడా చూడండి ఎలా టార్చ్ చేసుకొని మరి వంట చేస్తుందా మా అమ్మ. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.